నగరం రాయచోటి ఇప్పుడు ధర్మవరం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కలుగుల్లో దాక్కున్న ఉగ్రవాదులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసబెట్టి పట్టుకుంటున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదుల పేరు చెప్పిన ఉగ్రదాడులు జరిగిన వెంటనే హైదరాబాద్ ఓల్డ్ సిటీ వైపు చూసేవారు. దేశంలో టెర్రర్ కార్యకలాపాలపై నిఘా పెరిగిన తర్వాత పాత బస్తీలో పెద్దగా అలజడి లేదు. కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ను ఉగ్రవాదులు షెల్టర్ జోన్గా చేసుకోవడం కలవరపరిచే అంశంగా కనిపిస్తోంది. ఏపీలో పెద్దగా నిఘా ఉండబోదని అనుకుంటున్నారో ఏమో, సురక్షిత ప్రాంతాలుగా భావించి సామాన్య జనాల్లో కలిసిపోతున్నారు. స్థానికులకు అనుమానం రాకుండా తిరిగేస్తున్నారు. తాజాగా ధర్మవరంలో ఉగ్రవాది నూర్ మహమ్మద్ అరెస్ట్ విషయంలో ఇదే జరిగింది. స్థానికంగా బిర్యానీ పాయింట్లో పనిచేస్తున్న నూర్పై స్థానికులకు ఎలాంటి అనుమానం లేదు. కానీ నూర్ సోషల్ మీడియా పోస్టులు, అతని వాట్సాప్ చాటింగ్లు మొత్తం గుట్టు విప్పేశాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో నూర్కు సంబంధాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో తరచుగా వాట్సాప్ చాటింగ్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే నిజమైతే అలాంటి స్లీపర్ ఉగ్రవాదులు ఇంకెందరున్నారు, వారెవరు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ధర్మవరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఒక ఊరు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో టెర్రరిస్టుల కదలికలు కమలనాథులను కలవరపెట్టే అంశం. ఇదే రాయలసీమకు చెందిన రాయచోటిలో కూడా జూలైలో పెద్ద ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. 20 ఏళ్లుగా సేఫ్ డెన్లో ఉన్న 2 ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిక్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు కరుడుగట్టిన ఉగ్రవాదులని తేల్చారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడటంలో సిద్ధాస్తులు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు కూడా. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు కూడా. అబూబకర్ సిద్దిక్ తమిళనాడు నాగూర్, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై, తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై కేసులు నమోదయ్యాయి. ఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగింది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాపులు కూడా దొరికాయి. రైట్గా ధర్మవరంలో వెలుగు చూసినటువంటి ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఎవరికీ అనుమానం రాకుండా ఉగ్ర కదలికలు చోటు చేసుకుంటున్నాయి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడి వారు? ఎవరికి అనుమానం రాకుండా అతను
ఇన్నేళ్ల పాటు ఎలా ఉండగలిగాడు అనేది ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. ఎవరో ఒకరి సహకారం లేకుండా అతను ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట. ఎవరు సహకరిస్తున్నారు, పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్ మురళి, ఒక సాధారణ వ్యక్తిలా అందరిలా ఒక హోటల్లో ఒక కూలీగా పనిచేస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకొని దేశద్రోహిగా మారినటువంటి నూర్ మహమ్మద్ ను ఇవాళ ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వ్యవహార శైలి, ఆయన ఫోన్ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అనుమానం వచ్చినటువంటి స్థానిక పోలీసులు అతన్ని ఇవాళ అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఇప్పుడు పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అయితే అతను ఇన్ని రోజులు ఎవరితో ఫోన్ లో సంభాషణ చేశారు, ఉగ్రవాద సంస్థలతో ఎన్నింటితో వాట్సాప్ లో చాటింగ్ చేశాడు, అసలు అతనికి ఉగ్రవాద సంస్థలతో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి, మరి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద ఏ సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం గాని లేక రేపు ఉదయం గాని కదిరి కోర్టులో అతన్ని హాజరుపరిచి ఆ తర్వాత మళ్ళీ అతన్ని కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమికంగా పోలీసులకి అందినటువంటి సమాచారం మేరకు అతని మీద ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి దేశద్రోహం కేసు నమోదు చేస్తూ పలు కేసులను కూడా అతని మీద నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి సాయంత్రము ఇవాళ రాత్రి లోపల అతన్ని కోర్టు ముందర హాజరు పరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి రిమాండ్ విధించిన తర్వాత అతన్ని మళ్ళీ ఒక 3 రోజులు లేదా 4 రోజులు కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు మరి పోలీసులు తెలిపారు. ఈ కేసుకి సంబంధించి ఎన్ఐఏ అధికారులు పూర్తిగా డీల్ చేస్తారని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. అయితే పోలీసులు మాత్రం వీటి మీద చెప్పడానికి, వివరాలు వెల్లడించడానికి మాత్రం నిరాకరిస్తారు.